అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల ఎమ్మెల్యే, ప్రతిపక్షమైన పార్టీ. మరి జగన్ గారు మీరు 3,00,000 కోట్లు ఇచ్చాము అని అంటున్నారు. మరి ఆ 3,00,000 కోట్లతో రోడ్లు, మంచినీరు, ఆసుపత్రి, పడిపోయిన ప్రభుత్వ భవనాలు, మరి డ్యాములు, గేట్లు అన్నీ ఉద్ధరించుంటే ఎంత బాగుండేదో ఒక్కసారి ఆలోచించండి. మన రాష్ట్రం గురించి ఎంత అభివృద్ధి అవునో ఒక్కసారి ఆలోచించండి. మీరు 10,000 ఇవ్వగానే రాష్ట్ర ప్రజలు ఏం బాగుపడలేదు, అందరినీ సర్వనాశనం చేశారు. ఎవరు బాగుపడ్డారు ఒక్కసారి చెప్పండి. మీరు పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్ళను నాశనం చేశారు. మరి ఆ 3,00,000 కోట్లు ఇచ్చామన్నారు కదా, ఆ 3,00,000 కోట్లతో రోడ్లు మంచినీళ్ళు అవ్వుగా, వచ్చి తాగే వాళ్ళకి రోడ్లు బాగా అభివృద్ధి చెందేవిగా, రోడ్లు బాగుండేవిగా. రోడ్లన్నీ గుంతలు చేశారు, సర్వనాశనం చేశారు. ప్రభుత్వ భవనాలన్నీ కూల్చి పారేశారు, అవి నిర్మించలేకపోయారు. స్కూళ్ళు విలీనం చేశారు, టీచర్ పోస్టులు ఇవ్వలేకపోయారు. నిరుద్యోగులు జాబ్ క్యాలెండర్ ఇవ్వలేకపోయారు. మళ్ళీ ఊరక డబ్బా మాటలు మాట్లాడుకుంటుంటారు. ఈరోజు నోటిఫికేషన్ ఇచ్చారంటే ఒక 5-6 నెలల సంవత్సరం ముందు నుంచే వాళ్ళు ఇట్టి పరిస్థితులలో టీచర్ పోస్టులు వదులుతారు. మనం ఏదో ఒకటి గాలికి తిరగకుండా, రోడ్ల మీద ఉండకుండా, రోడ్ల మీద కనపడకుండా ఏదో ఒకటి కోచింగ్ తీసుకొని ఎక్కడ ఒక చోట భద్రంగా చదువుకొని డెవలప్ కావాలి. మనకి ఇట్టి పరిస్థితుల్లో మనకు నోటిఫికేషన్ ఇస్తారు అన్న ఉద్దేశంతో వాళ్ళు చదువుకుంటూనే ఉంటారు. ఈ రోజు నోటిఫికేషన్ ఇచ్చారు, ఈరోజు ఇంకొద్దిగా పొడిగించండి అని అంటారు శ్యామల గారు. శ్యామల గారు ఒకసారి తెలుసుకొని మన రాష్ట్ర పరిస్థితి గురించి గత 5 సంవత్సరాల పరిపాలన ఏ ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. వీళ్ళు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మేము నోటిఫికేషన్ ఇస్తాం అన్న దగ్గర నుంచి కూడా కోచింగ్ల మీద ఉంటారు. వాళ్ళు ఎప్పుడు చదువుకుంటూనే ఉంటారు. మీలా కాదమ్మ తల్లి, మాట చెప్పి మడమ తిప్పడానికి రాష్ట్ర ప్రజలు సర్వనాశనం చేశారు. ఒక్కసారి తెలుసుకో. గత వీడియోలో కూడా నేను చెప్పాను. రోడ్ల మీద ఉండేవాళ్ళు ఎప్పటికీ బాగుపడరు. గాలికి తిరుగుతూనే ఉంటారు. గాలికి తిరుగుతూనే ఉంటాడు. చదువుకునేవాడు చదువుకుంటూనే ఉంటాడు. వాళ్ళు కోచింగ్ తీసుకుని చదువుకుంటూనే ఉంటారు. ఒక్కసారి తెలుసుకోండి. ఇలా చేయబట్టే మీ పరిస్థితి అలా అయిపోయింది. మీ వైసీపీది. మీరు రాష్ట్రంలో ఉద్ధరించిందంటూ ఏమీ లేదు. ప్రభుత్వ భవనాలను కూల్చేశారు, స్కూళ్ళు విలీనం చేశారు. నోటిఫికేషన్ ఇవ్వకుండా ఇవ్వవలసి వచ్చుద్దని ఎంత సర్వనాశనం చేశారో ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మాట్లాడిన మాటలు గత ప్రభుత్వం 5 సంవత్సరాలు ఎక్కడికి పోయావు శ్యామల గారు, ఏం చేస్తున్నావు అప్పుడు అడగవచ్చు కదా. అప్పుడు అడగకుండా ఈ ప్రభుత్వం ఏదో నోటిఫికేషన్ ఇస్తే వాళ్ళు చదువుకున్న వాళ్ళు సర్వనాశనం చేయడానికి, ఇంకొంచెం లేట్ చేస్తే ఇంకొంచెం చదువుకునే మొత్తం మర్చిపోని అని, వాళ్ళు డెవలప్ కాకూడదని, వాళ్ళ అభివృద్ధి కాకూడదని, ఊరకి వీళ్ళలాగా రోడ్ల మీద గాలికి తిరగని అని అన్న ప్లాన్తో వీరు ఈ విధంగా పనికి మాలిన మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు. అన్నీ వాళ్ళకు తెలుసు అని తెలియజేస్తూ, ఏది ఏమైనా అన్నిటినూ సర్వనాశనం చేశారు. రోడ్లు వేయలేదు, తాగడానికి మంచినీరు ఇవ్వలేదు, హాస్పిటల్స్ కూలదోశారు, అవి సరిగ్గా కట్టించలేదు. ఊరక మీరు 10,000 ఐదో మేము బట్టన్ నొక్కాం, 10,000 వచ్చినాయి, వాళ్ళు బాగుపడ్డారంటే బాగుపడింది కదా. సోమరిపోతులు చేసి రోడ్ల మీద తిప్పుతున్నారు. వాళ్ళు ఎప్పటికీ బాగుపడరు. గాలిద్దులు అయిపోయారు, గాలి పందులాగా అయిపోయారు అని తెలియజేస్తూ, రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు. వాళ్ళు ఫస్ట్ నుంచే వాళ్ళు కోచింగ్ తీసుకొని చదువుకుంటూ ఉంటారు. ఎవరు ఏం బాధపడవలసిన అవసరం లేదు, అది వాళ్ళకు తెలుసు అని తెలియజేస్తూ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.